ఫైనల్ గా మనకైతే బెనిఫిట్ షోస్ కి ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. హైదరాబాద్ గురించి అయితే మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. హైదరాబాద్ లో మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి దాదాపు 15 షోలకి అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1 AM షోస్ కి. బెనిఫిట్ షోస్ అంటే మనకి 4 AM నుండి స్టార్ట్ అయ్యే బెనిఫిట్ షోస్ కాదు, ఇది మిడ్ నైట్ షోస్ అనమాట. 1 AM నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అలాంటి 1 AM షోలు మన తెలంగాణ దాదాపు 15 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ 15 షోలో ఎక్కువ భాగం తెలంగాణ హైదరాబాద్ లోనే ఉన్నాయన్నమాట. మరి ఏ థియేటర్లు ఇచ్చారు, మరి టికెట్ రేట్ ఎంత ఉంటుంది, మరి ఆ టికెట్ ఎట్లా తెచ్చుకోవాలి, ఇవన్నీ డీటెయిల్ గా వీడియోలో అయితే చెప్తాను. సో మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం వీడియోస్ ఇంకా ఫాస్ట్ గా చేయాలని అనిపిస్తుంది. అండ్ నాకు ఇంకున్న ఇప్పటికి ఇంకా చాలా వీడియోస్ చేసేవాడిని, రోజు ఒక 10 వీడియోలు కూడా చేసేవాడిని. బట్ నాకు ఆ యూట్యూబ్ ది ఏం అర్థమే అవ్వట్లేదు. అది నేను చేస్తుంటే ఆడు ఎందుకు రిజెక్ట్ చేస్తాడో అర్థం కాదు. మళ్ళీ ఈ ఛానల్ కూడా సెకండ్ ఛానల్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేశాడు, సెకండ్ స్టెప్ ఇది ఎర్రర్ అని చెప్పి మళ్ళీ ఆడు కొట్టేస్తాడు. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. యూట్యూబ్ గురించి ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను పర్సనల్ గా మాట్లాడతాను మీతో. సో మ్యాటర్ లోకి వెళ్దాం. బెనిఫిట్ షోస్ వచ్చేసి అయితే హైదరాబాద్ లో 15 అయితే వేస్తున్నారు. ఈ 15 షోలు కూడా ఆర్టీసీ రోడ్ లో దాదాపు 7 థియేటర్లు అయితే వేయబోతున్నారు. ఆ 7 థియేటర్ లా సుదర్శన్ అలాగే దేవి థియేటర్ చూసుకుంటే సుదర్శన్ లో వచ్చేసి మనకి అయితే వేయబోతున్నారు. 1 AM షోకి, 4 AM షోకి, 7 AM షోకి, 11 AM షోకి, తర్వాత 2 PM అలాగే 6 PM 9 PM మొత్తం 7 షోస్ అయితే మనకి సుదర్శన్ లో అయితే ఉంటాయి డే 1. అలాగే దేవిలో కూడా సేమ్ అలానే ఉంటాయి. సో 1 AM షోస్ దేవిలో వచ్చేసి సుదర్శన్ లో వచ్చేసి అండ్ సండే 35 AM, సండే 70 MM అండ్ శ్రీరామ, శాంతి అండ్ తారక రామ ఈ థియేటర్లు కూడా ఉన్నాయి అనమాట. మొత్తం 7 థియేటర్లు అయితే మనకైతే 1 AM షోలు అయితే వేస్తున్నారు. సో హైదరాబాద్ లో ఉన్నవారు దగ్గర ఉన్నవారు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. టికెట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇది కొంచెం కష్టమని చెప్పాలి. టికెట్స్ మ్యాక్సిమం టికెట్స్ అయితే ఎవరికి దొరికే సమస్య అయితే ఉండదు. మీకు టికెట్లు దొరకాలంటే ఆ షోస్ ని అక్కడ వేపిస్తున్న వారిని కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి టికెట్ బుక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సుదర్శన్ దేవికి అయితే ట్రై చేశాను. నాకు మాక్సిమం ఒక 10 టికెట్స్ అట్లా దొరికే అవకాశం అయితే ఉంటుంది. అది దొరికితే నేనైతే మీకైతే చెప్తాను. దాంట్లో ఒక 5 టికెట్స్ అయినా మీకైతే ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో నాకు వస్తే నీకు పక్క మీకైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు వరకు అయితే ఇవి సుదర్శన్ 7 థియేటర్ మొత్తం ఆర్టీసీ క్లాస్ లో 7 థియేటర్స్. KBHP లో మాక్సిమం అయితే ఒక 4 థియేటర్లు అయితే వేయొచ్చు. ఒకటి బెమరాంబ అండ్ విశ్వనాథ్ అండ్ మల్లికార్జున అండ్ అర్జున థియేటర్, ఈ 4 థియేటర్స్ అయితే వేస్తారు అనమాట. సో మొత్తం కలిపి అయితే మనకి ఎన్ని అయినాయి, 7+11 థియేటర్స్ అయితే అయినాయి. ఇంకో 4 థియేటర్స్ వచ్చేసి మాక్సిమం డిస్ట్రిక్ట్ లో వేయచ్చు. ఖమ్మం డిస్ట్రిక్ట్ లో గానీ, నల్గొండ డిస్ట్రిక్ట్ లో గానీ ఇక్కడైతే 1 AM షోస్ అయితే వేయచ్చు. మరి ఇవి హైదరాబాద్ లో వేసే షోస్ అనమాట. మరి ఉప్పల్ ఏరియాలో కూడా వేస్తే వేయచ్చు. మరి చూడాలి, మనకి తార్నాక ఉప్పల్ ఈ ఏరియాలో ఉండకపోయినా కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అందరు వెళ్తారు కాబట్టి అక్కడ మెయిన్ థియేటర్స్. KBHP అటు హైటెక్ సిటీ అటు ఉన్న వాళ్ళు అక్కడ చూస్తారు. సో ఇవి మొత్తం హైదరాబాద్ లొకేషన్స్. ఇంకా 4 థియేటర్స్ డిస్ట్రిక్ట్ అయితే వేస్తారు. అవి ఇంకా కన్ఫర్మ్ అయితే చెప్పలేను. ఇవైతే నేను కన్ఫర్మ్ అని చెప్పగలను, ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఇవి అయితే నేను కన్ఫర్మ్ అయితే చేసుకుంటా. అండ్ ఇది బెనిఫిట్ షోస్. టికెట్ రేట్ వచ్చేసి అయితే మామూలు షోస్ కి 4 AM షోస్ కి లేకుంటే మనకి 7 AM షోస్ కి 250 రూపీస్. ఓన్లీ సింగిల్ థియేటర్ పర్మిషన్ ఇచ్చారు, మల్టీప్లెక్స్ అయితే ఇవ్వలేదు. అలాగే మల్టీప్లెక్స్ వచ్చేసి 6 షోస్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. ఒక స్క్రీన్ కి 6 షోస్ అయితే వేసుకోవచ్చు. సో మన మల్టీప్లెక్స్ లో కూడా షోస్ అయితే పెంచారు. డే 1 ఒక రేంజ్ అయితే రాబోతుంది, మైండ్ లో పెట్టుకోండి. అదే సుదర్శన్ టికెట్లు 1000 రూపాయల పైన ఉంటాయి అంటున్నారు 1 AM షోస్. మరి నేను ఎంత ఉంటాయో కూడా చెప్పలేను, ఎక్కువ ఉండొచ్చు, దానికన్నా మించి డిమాండ్ బట్టి ఉండొచ్చు. మరి మీకు అది దొరికితే నేను కన్ఫర్మ్ గా మీకు అయితే చెప్తాను వీడియో చేసి. మరి సో మొత్తం అని క్లియర్ గా చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది గైస్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్. మరి ఇంకా ఆంధ్ర గురించి అయితే ఇంకా ఏం చెప్పలేకపోతున్నాము. వాళ్ళు జూనియర్ ఇంటర్ మీద వదిలే మనోడు అని చెప్పి ఇస్తే ఇవ్వాలి, లేకుంటే లేదు మనకి పొలిటికల్ టైమ్ లో మన గురించి ఏం మాట్లాడలేదు అనుకుని వాళ్ళు తొక్కాలని చూస్తే మాత్రం మనం ఏం చేయలేము. మాక్సిమం తొక్కారని అనుకుంటున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు అలాగే మూవీస్ తొక్కేసారని చెప్పి వాళ్ళ చేశారు. ఇప్పుడు జూనియర్ అంటే నల్లా తొక్కేస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా, జనరల్ ఆడియన్స్ ఊరుకుంటారా, ఎవ్వరు ఊరుకోరు. కాబట్టి అది జరగదని అనుకుంటున్నారు. మాక్సిమం పర్మిషన్ వాళ్ళు కూడా ఇవ్వాలి, ఇస్తారు. ఆంధ్రాలో ఇంకెక్కువ ప్లాన్ చేస్తారు గాయస్. గుంటూరు అండ్ నంద్యాల లేకుంటే అనంతపూర్, కడప, కర్నూలు ఈ ఏరియాలో బీభత్సంగా ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ షోస్ ఫిక్స్ చేసుకున్నారు 1 AM షోస్ కి. డెఫినెట్ వేస్తామని చెప్పి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి అమౌంట్ ఇచ్చి మరి కొనుక్కొని రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వడమే, వాళ్ళు ఇస్తే వాళ్ళు వెళ్ళి థియేటర్ షోస్ చేస్తారు. ఇవి డీటెయిల్ గా మొత్తం క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను గాయస్. ఇంకోటి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.